హాయ్ అండి. నేను ఈ వీడియోని ఓం గం గణపతే నమః అంటూ స్టార్ట్ చేస్తానన్నమాట. మనము ఈ గణేష్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం కదా. ఈ గణేష్ ఫెస్టివల్ చేసుకోవడానికి 9 నవరాత్రులు అంటారన్నమాట. ఇది ఎందుకు వచ్చింది అంటే, మనము ఈ శ్రావణము భాద్రపదము ఈ మాసాలలో మహావిష్ణువు నిద్రపోతాడు అన్నమాట. 4 months నిద్రపోతాడు. ఆ మనసులో నిద్రపోయినప్పుడు మన ఈ భూభాగాన్ని ఎవరు పరిపాలిస్తారు అన్నప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత, ఈ భాద్రమాసంలో వినాయకుడు, తర్వాత పితృపక్షాలు, తర్వాత దేవి నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం ఇట్లా వస్తుందన్నమాట. తర్వాత మహావిష్ణువు మేలుకొంటాడు. ఈ సందర్భంలోనే మనకు ఈ వినాయక చవితి ఫెస్టివల్ అనేది భాద్రమాసంలో వస్తుంది. ఈ ఫెస్టివల్ను మనము చేసుకుంటామన్నమాట. చాలా సంతోషంగా చేసుకొని 9 రోజులు చేసుకున్న తర్వాత వినాయకుడిని మనము నిమజ్జనం చేస్తాము. 9 రోజులు చేసుకున్న తర్వాత వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే, ఈ రూలు, ఈ పద్ధతులు అవన్నీ మనకు మహా ఋషులు చెప్పారన్నమాట. మహా ఋషులు ఏం చెప్పినా కూడా అది అందరి మంచిని మనసులో పెట్టుకొని వాళ్ళు చెప్పారన్నమాట. అదేమిటంటే, శ్రావణ మాసం భాద్రపద మాసం అనేది వర్షాకాలం అన్నమాట. ఈ వర్షాకాలం అంటే, ఈ వర్షం అనేది ఎక్కడెక్కడో పడి కొండలు గుట్టలు దాటుకొని అక్కడ ఇక్కడ నదులు అక్కడ ఇక్కడ ప్రవహించి మన దగ్గరికి వచ్చే లోపల ఆ వాటర్ కలుషితం అవుతుందన్నమాట. అందుకోసం పూర్వకాలంలో ఋషులు ఏం చేశారంటే, ఈ గణపతి ఫెస్టివల్ జరిగిన తర్వాత నిమజ్జనాన్ని చెప్పారనమాట. నిమజ్జనం చేసేటప్పుడు మనము వినాయకుని పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము, 21 ఆకులతో పత్రాలతో మనము పూజిస్తామన్నమాట. అంటే ఆ 21 ఆకులు అనేవి మనకు ఎంతో ఆ 21 పత్రాలలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. తులసి, ఈ ఆకులను మనము చెట్ల నుండి తెంపిన తర్వాత 10 రోజుల వరకు దానిలో ఉన్నటువంటి విలువలు ఏమాత్రం కోల్పోవాలాగే. అందువలన మనము 9 రోజులు స్వామికి పూజ చేసిన తర్వాత మనము నిమజ్జనం చేసినప్పుడు ఆ పత్రాలలో ఉన్నటువంటి మెడికల్ వాల్యూస్ మనము వాటర్లో స్వామిని నిమజ్జనం చేసినప్పుడు ఆ నదిలో ఈ పత్రాలు వేయడం వలన నదిలో ఉన్నటువంటి నీరు, కలుషితంగా ఉన్నటువంటి నీరు అనేది ప్యూరిఫై అవుతుందన్నమాట. ఈ పత్రాలు 21 పత్రాలు అయితే ఉన్నాయి కదా, తులసి, రేగు, మామిడి, జామ, మల్లె ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, మారేడు, ఇవన్నీ ఈ పత్రాలలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కానీ మార్కెట్లో అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో కొన్ని మాత్రం గరికే అవి మాత్రం తీసుకొచ్చి వాటిని కట్టగట్టి అమ్ముతున్నారు. కానీ మనం ఈ ఫెస్టివల్ చేసుకోవడానికి 2 days ముందే మనకు అందుబాటులో ఉన్నటువంటి పత్రాలు, గరికె కానీ, రేగు కానీ, తులసి కానీ, మరవం కానీ ఇలాంటివన్నీ అందుబాటులో దొరికినవి మాత్రం మనం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. వినాయకుడిని పడేస్తున్నాము, అందులో వేస్తున్నాము అని అనకూడదు అనమాట. వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము అంటే, వినాయకునికి 2 తల్లులు, ఒకరు గంగాదేవి, ఒకరు పార్వతీదేవి. గంగానది ఒడ్డు నుండి మనము నికారంగా ఉన్న మట్టిని తీసుకొచ్చి ఒక ఆకారం, అంటే వినాయకుని ఆకారం చేసి వినాయకుని రూపం చేసి మనము 9 రోజులు నవరాత్రులుగా పూజ చేసుకొని 21 పత్రాలతో స్వామిని మనము మళ్ళీ వాళ్ళ అమ్మగారు అయినటువంటి గంగాదేవి ఒడిలోకి మనము చేరుస్తామన్నమాట. ఇలా ఎందుకు చెప్పారంటే, మహాపురుషులు ప్రతి ఒక్కరిని మీరు 21 పత్రాలు తీసుకెళ్ళి నదిలో వేయండి, నీరు ప్యూరిఫై అవుతాయంటే ఎవరు వినరన్నమాట. ఇలా పూజ రూపంలో చెప్తే ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు, మట్టిని ఎక్కడి నుండి అక్కడి నుంచి తీస్తున్నారు. 21 పత్రి అంటే ఏదో బజార్కి వెళ్తున్నాము, 10 రూపాయలు 20 రూపాయలు కట్టలు కడుతున్నారు, అమ్ముతున్నారు, అవి తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా 2 days 3 days ముందే మనము మన సరౌండింగ్ ఏరియాలో వెళ్తూ అన్ని గెన్నెర కానీ, గరికె కానీ, మందారం కానీ, జాజి కొమ్మ కానీ, అన్నీ తులసి, రేగు, మారేడు, మనకు కావాల్సినవన్నీ మన సరౌండింగ్లోనే ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని 2-3 లేడీస్ కలిసి తెచ్చుకొని అన్నీ సమకూర్చుకొని మనము పూజ చేసుకుంటే ఆ పూజలో వచ్చే ఆనందం వేరుగా ఉంటుందన్నమాట. ఏదో బజార్కి వెళ్ళాం కొన్నాం అన్నట్టు కాకుండా. కానీ మనకు అందుబాటులో లేకపోతే మనం చేయాల్సింది మాత్రం ఇంకా అదే అన్నమాట. మనకు దొరికితే మాత్రం మనకు చుట్టుపక్కల ఎక్కడన్నా అవి తెచ్చుకొని ఇలా పూజ చేసుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఒక స్కూల్లో అందరూ ఎలా తయారు చేసుకొని బొమ్మలన్నింటినీ, వినాయకుల బొమ్మలు ప్రతిరూపాలను చేసి పూజిస్తున్నారు. ఇట్లా మనము కూడా మట్టితో తయారు చేసి నదిలో మనము నిమజ్జనం చేస్తే నది అనేది కలుషితం కాకుండా ఉంటుంది. ఆనాడు మహర్షి అందుకే చెప్పి 21 పత్రాలు నదిలో వేయడం వల్ల ఆ 10 రోజులు పత్రాలలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్ని నదిలో చేరి నదిలో ఉన్నటువంటి నీరు అనేది కలుషితం నుంచి మనకు మంచిగా ఫ్రెష్గా తయారవుతుందన్నమాట. ఆ నది నుండి
అంటే అన్ని ప్లేసెస్ నుంచి మన దగ్గరకు వచ్చేటప్పుడు ప్యూరిఫై అయిపోతాయి అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి.